వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సింపుల్గా అయిపోయే కట్టుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఉడికించిన పప్పులోంచి నీళ్ళని ఉంచుకోవాలి. ఇలా ఉంచిన దాన్ని కట్టు అంటారు, దీంతో చారు చేసుకుంటారు. సో నేను ముందుగా 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఒక 10 మినిట్స్ వరకు. ఇక్కడ తాలింపు కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు తీసుకున్నా. తర్వాత నేను తాలింపు కోసం నూనె వేసి కొంచెం వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, షాజీరా, లవంగాలు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. నేను వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి కలపాలి. ఖచ్చితంగా కచ్చపచ్చగా దంచుకున్న ఫ్రెష్గా వెల్లుల్లిపాయ వేసుకుంటేనే ఈ చారులో టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకొని తాలింపు కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి కలర్ కోసం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీరు ఎంత క్వాంటిటీలో చారు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోవాలి. కొద్దిసేపు ఇట్లా కలిపి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కగా రసం తీసి వేసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కట్టు చారుని కూడా ఇందులో వేసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా మరగనిస్తే సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే కట్టుచారు అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.